Hi everyone, welcome to my channel Shravya's Biology Hub. మన లాస్ట్ క్లాస్లో లైఫ్ అంటే ఏంటి, అసలు లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఒక సెల్ నుండి ఎకోసిస్టమ్ లెవెల్ వరకు లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఇంట్రో ఇచ్చుకున్నాం. అండ్ ఈ సెషన్లో మనం ఏం తెలుసుకుంటున్నామంటే సెల్. సో సెల్ అంటే ఏంటి, ఎవరైనా సరే, మీరైనా నేనైనా, ఈవెన్ ఒక ప్లాంట్ అయినా ఒక యానిమల్ అయినా, ఎవరైనా సరే ఒక సెల్తోనే స్టార్ట్ అవుతుంది లైఫ్. ఒక సెల్ నుండి కంప్లీట్ ఒక ఆర్గన్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ద కంప్లీట్ ఆర్గన్ లీడ్స్ టు ఎన్ ఆర్గన్ సిస్టమ్ అండ్ కంప్లీట్గా ఒక హ్యూమన్ బాడీ లేదా ఒక ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద సీక్వెన్స్, అసలు ఈ హైరార్కికల్ ఆర్గనైజేషన్ ఎలా ఉండబోతుందంటే, సెల్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ సెల్స్ ఇట్ లీడ్స్ టు ఫార్మ్ టిష్యూ and the number of tissues and it leads to form organ and organ, then it forms organ system. Finally it forms an organism. సో ఈ విధంగా మన హైరార్కికల్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అవుతుంది ఒక లైఫ్కి. సో అంతవరకు వస్తే సెల్ అనేదాన్ని ఫస్ట్ ఎవరు కనుక్కున్నారు, హూ డిస్కవర్డ్ సెల్? ఫస్ట్ cell, it was discovered by Robert Hooke. Cell was discovered by Robert Hooke. In which year? 1665. In 1665 Robert Hooke discovered cell. In which book? ఏ బుక్ లో ఆయన సెల్ గురించి డిస్కవర్ చేశారు కదా, అది ఏ బుక్ లో ఆయన ప్రపోజ్ చేసి రాశారు అంటే, ఇన్ ద బుక్ నేమ్ కాల్డ్ మైక్రోగ్రాఫియా. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, మనం గుర్తుపెట్టుకోవాలి. మైక్రోగ్రాఫియా అనే బుక్లో ఆయన సెల్ గురించి ఏ విధంగా ఎక్కడ కనుక్కున్నాడు, ఆయన ఫస్ట్ టైం సెల్ని ఎలా ఐడెంటిఫై చేశాడు అన్న ప్రతి ఇన్ డీటెయిల్డ్గా ఆ బుక్లో ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్. సో సెల్ అంటే ఏంటి, ఆ సెల్ అంటే ఏంటి? సెల్ ఇస్ బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఒక లైఫ్కి. ఎనీథింగ్, మనం ఇప్పుడు ఈ భూమి మీద ఏదైనా తీసుకోండి, నన్ను తీసుకోండి, ఒక ప్లాంట్ తీసుకోండి, ఒక యానిమల్ తీసుకోండి, ఏదైనా ఒక చిన్న సెల్ నుండి స్టార్ట్ అవుతుంది. సో అందుకని మనం ఏమని చెప్తున్నాం, సెల్ అనేది ఒక బేసిక్ ఫండమెంటల్ యూనిట్ అని చెప్తున్నాం. సో ఫండమెంటల్ యూనిట్ అంటే ఏంటి? ఇట్ విల్ బి లైక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్. ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, ఫర్ సపోజ్ ఒక హౌస్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి. అప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం? ఇనిషియల్గా బ్రిక్స్ యూజ్ చేస్తాం, అవునా కదా? సో బ్రిక్స్ అనేవి ఒక హౌస్ కన్స్ట్రక్షన్లో ఎలా యూజ్ అవుతున్నాయి, కంప్లీట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి. అదేవిధంగా మన బాడీ కూడా కంప్లీట్గా ఒక బాడీ ఫామ్ అవ్వాలంటే సెల్స్ అనేవి ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్. దట్ మీన్స్ దే ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ ఆర్ దే ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో సెల్ అనేది ఇట్ ఈస్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్. మైట్ బి అది ఉండడానికి చిన్నగానే ఉండొచ్చు. సెల్ అనేది అసలు మన కంటికి కూడా కనిపించదు, వీ కెన్ ఓన్లీ సీ అండర్ మైక్రోస్కోప్. సో అది ఎంత చిన్నగా ఉన్నా కానీ ఇట్ ఈస్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్, బట్ ఇట్ ప్లేస్ ఏ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, యూ ప్లీజ్ రిమెంబర్. సో సెల్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది రాబర్ట్ హుక్ ఐడెంటిఫై చేశాడు. ఎక్కడ ఐడెంటిఫై చేశాడు? ఆయన ఓక్ స్లైస్లో, కాక్ ప్లాంట్లో ఓక్ స్లైస్లో ఫస్ట్ టైం అయినా సెల్ అనేది డెడ్ సెల్గా ఐడెంటిఫై చేశాడా, లివింగ్ సెల్ ఐడెంటిఫై చేశాడంటే కంప్లీట్లీ ఆయన ఒక డెడ్ సెల్ని ఐడెంటిఫై చేశాడు ఫస్ట్ టైం. ఆయన అలా ఐడెంటిఫై చేయడం మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. సెల్ని మనం చూడాలి అంటే ఖచ్చితంగా మైక్రోస్కోప్ ఉండాలి అని. అప్పుడు ఆ టైంలో మనకి 1665లో అంత వెల్ డెవలప్డ్ టెక్నాలజీ అనేది లేదు. సో ఆ టైంలో ఆయన ఎలా చూశాడు అనే డౌట్ రావచ్చు. ఆయన తన సెల్ఫ్ డిజైన్డ్ మైక్రోస్కోప్లో గమనించడం జరిగింది. ఫస్ట్ టైం ఆయన తయారు చేసుకున్న సెల్ఫ్ డిజైన్ మైక్రోస్కోప్లో సెల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్, ఇప్పుడు ఓకే సెల్ కనుక్కున్నారు, ఓకే ఫైన్ అయిపోయింది. నెక్స్ట్ సెల్ థియరీ.
ఎవరైనా ఏదైనా ఒక ఐడెంటిఫై చేశారు అంటే దాని మీద మనం మల్టిపుల్ నెక్స్ట్ థియరీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ విధంగానే రాబర్ట్ హుక్ డిస్కవర్ చేసిన సెల్ మీద 2 సైంటిస్ట్ మెయిన్లీ షిల్డన్ అండ్ స్వాన్, ఈ 2 సైంటిస్ట్ వీళ్ళిద్దరూ ఏం చేశారంటే సెల్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో ప్రపోజ్ చేశారు అంటే 1839లో సెల్ థియరీ అనేది ప్రపోజ్ చేశారు. ఎలా ప్రపోజ్ చేశారు? వాట్ ఈస్ ద మెయిన్ కీ పాయింట్స్ ఇన్ దట్ సెల్ థియరీ అంటే యూ ప్లీజ్ సీ, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కంపోజ్డ్ ఆఫ్ 1 or more cells. అవును కదా, ఇప్పుడు మనం ఉన్నాము, ప్లాంట్స్ ఉన్నాయి, లేదా మనమే హ్యూమన్స్ ఉన్నాము, మీరు ఉన్నారు, నేను ఉన్నాను. సో మనం ఏంటంటే ఒక్క సెల్తోనే మేడప్ అయి ఉన్నామా? కాదు, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సెల్స్. మన బాడీలో నెంబర్ ఆఫ్ సెల్స్, అన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ అంతా ఒక టిష్యూలో ఫామ్ అయ్యి, టిష్యూ మన బాడీలో ఒక ఆర్గన్ అయ్యి, ఆ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆర్గన్స్ అన్ని కలిసి ఒక ఆర్గన్ సిస్టమ్ ఫామ్ అయితేనే మనం ఫామ్ అయ్యాం. ఎస్ ఆర్ నో? అలానే ఒక ఆర్గానిజం అనేది ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అయితే ఈవెన్ 1 సెల్ నుండి ఫామ్ అవ్వచ్చు, లేదంటే మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్ నుండి ఫామ్ అవ్వచ్చు. సో యూనిసెల్యులర్ ఉంటుంది, మల్టీ సెల్యులర్ ఉంటుంది, అది మన ఫర్దర్ క్లాస్లో నేర్చుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారు? సెల్ ఈజ్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. జస్ట్ నౌ ఐ టోల్డ్. సో సెల్ అనేది ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఎవరికైనా ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ సెల్ అనేది. ప్రతి ఒక్క లైఫ్ ఫామ్ అవ్వాలంటేనే ఒక ఎగ్ సెల్తో ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఎగ్ ఈస్ ఏ సెల్. వెరీ ఇంపార్టెంట్. ఎగ్ ఈస్ ఏ సెల్. ఇట్ ఈస్ సింగిల్ సెల్యులర్. అంటే ఒక లైఫ్ ఫామ్ అవ్వాలంటే ఒక సెల్, అంటే సెల్ ఈస్ ఏ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఈ 2 సెంటెన్సెస్ కనుక్కున్నారు. నెక్స్ట్ ఒక ఇన్కంప్లీషన్ ఏదో ఉంది. ప్రెసెంట్ ఉన్న సెల్ ఫండమెంటల్ యూనిట్ అంటున్నాం. సెల్ అనేది వెరీ కీ రోల్, ఇట్ ఈస్ ఏ బిల్డింగ్ బ్లాక్స్ అంటున్నాం. సో ఈ సెల్ ఎలా వచ్చింది అనేది ఎవరో చెప్పలేదు ఇప్పటి వరకు. ప్రెసెంట్ సెల్ ఉంది, ఆ సెల్ అనేది మన బాడీలో మెయిన్ ఫండమెంటల్ యూనిట్ అవుతుంది అంతవరకే చెప్పారు. కానీ అట్లా ఆ ఎగ్జిస్టింగ్ సెల్ అనేది ఎలా ఫామ్ అయింది అనేది ఎవరో చెప్పలేదు. దెన్ ఆ టైంలోనే రుడాల్ఫ్, వెరీ ఇంపార్టెంట్, రుడాల్ఫ్ విర్చోవ్. సో రుడాల్ఫ్ విర్చోవ్ అని ఆయన వచ్చి ఏం చెప్పారు అంటే, ఓకే స్వాన్ అండ్ స్వీడన్ చెప్పింది ఓకే డన్, కానీ ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు చెప్తున్న సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి సెల్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుండే వచ్చాయి అని ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ చెప్పడం జరిగింది. అంటే సి ఆల్ ద సెల్స్ అరైజింగ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఇప్పుడు నేనున్న నా బాడీ సెల్స్ నుండి నెక్స్ట్ జనరేషన్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఇట్ మీన్స్ ప్రెసెంట్ ఫామ్ అవుతున్న సెల్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుండే వస్తున్నాయనే కదా అర్థం. సో ద స్టేట్మెంట్ వాస్ గివెన్ బై రుడాల్ఫ్ విర్చోవ్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఆ సెల్ ఎలా ఉంటుంది మనం చూడడానికి, వాట్ ఈస్ ద బేసిక్ ఫీచర్స్ ఆర్ వాట్ ఈస్ ద బేసిక్ పార్ట్స్, క్యారెక్టర్స్ ఆఫ్ సెల్. దట్ ఈస్, if it is a cell, it is cell membrane, it is nucleus, within the nucleus evaru untaru? DNA, that means genetic material. So what is the space in between this nucleus and cell membrane? It is a space which is called cytoplasm. So this is the main important parts we have to know basically ga manaki cell ante em untayi anedi basic parts. In detail ga మనం further classes lo నేర్చుకుందాం. So ఇంతవరకు సెల్ గురించి స్మాల్ ఇంట్రడక్షన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అందరికీ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్ మనం నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేద్దాం. So please upcoming videos kosam please do like, share and subscribe to my channel Shravya's Biology Hub. Thank you one and all.